సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం అయినటువంటి ఈ మద్యం బాటలతో వైసీపీ నాయకులు చేసినటువంటి అరాచకం ఎలా చూడాలంటారు? అంటే మద్యం బాటలు పెట్టి వాళ్ళే చిత్రీకరించి ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియాలో పదే పదిగా చూపిస్తూ ఉన్నారు. అంటే ఈ వైసీపీ వాళ్ళు మరి ఎలా ఎందుకు చేశారంటారు? ఇంతమంది కొంతమంది బ్యాచ్ ఉన్నారండి కరుణాకర్ రెడ్డి తాలూకోలే. దానివల్ల ఏంటంటే అక్కడ ఎప్పుడు పాత బాటిల్స్ అన్ని తీసుకెళ్ళండి తిరుపతి దేవస్థానం మీద అపరిష్కృత బాల్ చేయడానికి చాలా మంది పూనుకొని మొన్న కూడా ఒక వైసీపీ నాయకుడు పైకి గోపురం మీద ఎక్కి తాగిసి వాళ్ళ తాలూకా అతను కూడా చెప్పాడు మేము వైసీపీ వాళ్ళని చెప్పేసి. మీరేమనుకుంటారు అంటే సాక్షాత్తు తిరుమల లేదులేండి ఇంకా ఆపనిందలు చేసినా సరే ఇట్టి పరిస్థితులు అవదండి. ఇప్పుడు ఏంటంటే ఎవరు దొరుకుతాడు లోపల వేస్తున్నారు అది మట్టుకు ఎవరు చేశాడనేది క్లియర్ గా తెలిసిపోతుందండి. ఇప్పుడు మంచి కట్టుదిట్టం చేస్తారు తిరుపతి అంతా. నీకు ఎవరు పై వాళ్ళు చేయడం కానీ పైన కింద నుంచి కొత్తగా వెళ్ళడం కానీ మద్యం అలాంటిది ఏం జరగట్లేదండి. చూసారు కదా ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ లో చాలా క్లియర్ కట్ కనిపిస్తుందండి. అవన్నీ పాత బాటిల్స్ అన్ని వీళ్ళే తీసుకెళ్ళడం అక్కడ పెట్టడం అన్ని చూసానండి. మరి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ఇలా చేసిందని? ఇంకేలేదండి తీసుకెళ్ళి లోపల వేస్తారు. నెక్స్ట్ టైం జరగకుండా చేస్తారండి అంతే. తిరుమల తిరుపతి దేవస్థానంలోని మద్యం బాటిల్ దొరకడంపై అంటే ఇది ఎవరు చేశారనుకుంటున్నారు? ఇది ఎవరి వల్ల జరిగింది? ఇది నిజంగా సోషల్ మీడియాలో చాలా హాట్ టాపిక్ గా మారింది. ఇది ఎవరు చేసి ఉంటారంటారు? మనకు ప్రత్యక్షంగా కనపడబోతుంది కదండి ఎవరు చేశారనేది ఏంటనేది. ఇంకా భూమన కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళ టీం ఏదైతే ఉందో వాళ్ళ అనుచర వర్గం అది ప్రత్యక్షంగా వాళ్ళే చేశారని, అది కింద నుంచి తీసుకొచ్చారా లేకపోతే పైన ఉన్న బాటిల్స్ అక్కడికక్కడ అలా తీసుకెళ్లి సర్దారా ఏంటనేది తెలియదు. కానీ ఏదేమైనా అసలు వీళ్ళు చేసి ఇవన్నీ చాలా ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదండి. చాలా అంటే సాక్షాత్తు కలియుగ దైవం మన వెంకటేశ్వర స్వామి వారి గుడి దగ్గరే గుడి దగ్గర ఎలాంటివన్నీ జరుగుతున్నాయంటే దాన్ని అసలు ఎలా మనం మాట్లాడాలో కూడా నాకు తెలియట్లేదు. చాలా చాలా తప్పు అండి ఇది. ఎస్పెషల్లీ లాస్ట్ టైం మొన్న రీసెంట్ గానే బయటకు వచ్చింది ఆ లడ్డూలో కల్తీ అయ్యింది. ఆ లడ్డూలో అంత అలాంటి జరిగింది మనకి. మళ్ళీ ఇప్పుడు తర్వాత చూస్తేనేమో ఆ సాలువాల్లో కూడా అంతేసి ఇన్ని రకాలుగా జరిగింది. మళ్ళీ తిరిగి చూస్తే ఇప్పుడు మళ్ళీ అలాంటి పవిత్రమైన గుడి దగ్గర ప్రపంచానికి అదొక కీర్తి అండి. అది మన తెలుగు రాష్ట్రానికి అది ఒక వెంకటేశ్వర స్వామి గుడి అనేది అది మన ఆంధ్రప్రదేశ్ లో ఉండడం నిజంగా అది మన అందరి అదృష్టం. ఎక్కడ దేశంలోనే దానికి ఒక సరికొత్త ఇది ఉంది. అంత అలాంటి ప్రాచీనమైన అంత అలాంటి ఇదైన గుడికి అలాంటి దగ్గర ఇలాంటివన్నీ జరుగుతున్నాయంటే నిజంగా దీన్ని అసలు ఎలా వర్ణించాలో ఎలా చెప్పుకోవాలో కూడా తెలియట్లేదు. ఏదేమైనా ఈ వైసీపీ అనే పార్టీ ఏదైతే ఉందో వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులు కానీ వాళ్ళ వ్యవహార శైలి మార్చుకోవాలండి. లేదంటే గతంలో ఆల్రెడీ మనం చూసాం కొన్ని ఉదంతాలు. అలాంటివన్నీ చూసిన తర్వాత కూడా వీళ్ళు ఎలాంటి మార్పు రాకుండా ఇంకా పదే పదే ఇలాంటి పనులు చేస్తూ వాళ్ళ పైశాచకత్వం ఎలాగుందంటే పేటరేగిపోతుందండి. వాళ్ళ పతనానికి నాంది అనమాట. ఇంకా వాళ్ళ జీవితాలు ఏమవుతాయి ఏంటనేది వాళ్ళకి అసలు తెలియకుండా వాళ్ళు అలా బిహేవ్ చేయడం అనేది ఇంకా వాళ్ళ అవివేకం అనుకోవడం మనం అలా అనుకోవాలి. ఏదేమైనా ఇదైతే చాలా చాలా తప్పండి. మీరు చూసే ఉంటారు దాదాపుగా సీసీటీవీ ఫుటేజ్ లో ఏవైతే చూపించారో అదంతా నిజాలే అంటారా? ఎస్, మనకి అసలు కూలంకోసంగా మనకు కనపడుతుంది కదండి. ఇక్కడ మనకి అసలు ఏం జరిగింది ప్రతిదీ ఇదిగో పలానా కారు వెళ్ళింది, పలానా షిఫ్ట్ టీచర్ కారు ఎలా వెళ్ళిందని చెప్పేసి దాంట్లోంచి బాటిల్ తీశారని చెప్పేసి కాల్తో తన ప్రతిదీ మనకు క్లియర్ గా కనపడుతుంది. అది ఎవరు చేసే నగర్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులను మనకు తెలుస్తూ ఉంది. అవన్నీ ఎంతలా జరుగుతున్నప్పుడు మళ్ళీ ఎవరు చేశారు ఏం చేశారు అనేది ఇంకా ప్రజలంతా చూస్తున్నారండి, అన్ని గమనిస్తున్నారు. గత పాలనలో ఏం జరిగింది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది ప్రతిదీ కూడా ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా దీనంతటి పర్యవసానం మనం తిరిగి మళ్ళీ 2029 ఎలక్షన్స్లో ఖచ్చితంగా చూస్తామండి. అది ఏదేమైనా ఇది మాత్రం చాలా చాలా తప్పు. ఇప్పటికైనా వాళ్ళ వ్యవహారక శైలి మార్చుకోకపోతే ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్ ఏదైతే ఉందో ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడడం, ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడడం ఇలాంటివి వాళ్ళు మానకపోతే ప్రజలు తరిమి కొడతారండి. చాలా 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 ఇదిగా ఉంది. ఈ విషయాన్ని మాత్రం మన హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన కొన్ని వర్గాలు ఉంటాయండి. బజరంగ దళ్ అని, నెక్స్ట్ శివశక్తి అని అలాంటి కొన్ని సంస్థలు ఉంటాయి. వాళ్ళు ఖచ్చితంగా దీన్ని ఖండిస్తారండి. నేను ఈ మధ్యన కూడా చూశాను దాని మీద డిబేట్లు జరుగుతున్నాయి. ఏదేమైనా ఇలాంటివి చర్యలు మాత్రం ఆపకపోతే వాళ్ళు చాలా చాలా ఇబ్బందులకు గురవుతారండి. మీరు ఏమనుకుంటున్నారు అంటే ఇదంతా ఎందుకు చేశారంటారు? ఎందుకు చేసేది ఏముందండి, ఇంకా మనకు అన్ని
తెలిసినవే కదా. మన ఏదేమైనా కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలి, మసిపూసి మారిడిగా చేసేయాలి, గుడ్డగాల్చాలి, ముఖం మీద వేసేయాలి. ఏం జరిగినా తప్పు అని చెప్పి చూపించాలి. వర్షం పడినా తప్పే, జెండ కాసినా తప్పే, ఏం జరిగినా తప్పు అని చెప్పేసి మాట్లాడతారు. ఇప్పటికే ఇంకెలాంటి గుళ్ళో వాళ్ళు ఇంత కల్తీ జరిగింది, వాళ్ళ వల్ల ఇంత నష్టం జరిగింది తిరుపతి వెంకటేశ్వర స్వామికి అని చెప్పేసి మొన్న బయటకు వచ్చింది. దాన్ని మేమే కాదు వీళ్ళు కూడా ఇలా చేశారు అని సృష్టించుకోవడానికి ఏదో ఒక పని చేశారు. ఎవరు తీసుకున్న గోతులు అలా పడతారంటారు చూసారా, అలాగే కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఏదో చేశారు, దాంట్లో వాళ్ళే పడ్డారు. ఏదైతే విశాఖపట్నంలోని సింహాచలమైన దేవస్థానంలో కూడా పులిహారలో నత్త కనిపించింది అని చెప్పేసి కూడా చూపించారు. అది చాలా వరకు ఎంతో హాట్ టాపిక్ గా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటారు? నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అంటే జనాలు గొర్రెలు ఏం చెప్పినా నమ్మేస్తారు, ఏం జరిగినా ఏదో అందేసే చాలా మంది అనుకుంటున్నారు. కానీ కాదండి, జనాలు చాలా 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 తెలివైన వాళ్ళు. ఇప్పుడు ఇంతకు ముందులో ఇప్పుడు ఎవరు లేరు. ప్రతిదీ కూడా అందరూ అన్ని చూస్తున్నారు, ఏం జరుగుతుంది ఏంటనేది. ఆ లడ్డులో కల్తీ ఎలా జరిగిందో ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఇప్పుడు అలాగే ఇప్పుడు మొన్న బీర్ సీసాలు అవి మద్యం సీసాలు ఎలా అయితే అక్కడ పడేసి బురద జల్లాలనుకున్నారు, ఇది కూడా అలాంటి ఒక స్ట్రాటజీ అండి, అంతే. అంతకు మించి ఇంక ఇక్కడ ఏమీ లేదు. దీని మీద మొత్తం ఒక ప్రణాళికాబద్ధంగా మొత్తం అంతా ఒక చార్ట్ షీట్ తీస్తారు. దీని మీద క్లియర్ కట్ గా ఏం జరిగింది ఏంటి అనేది ఒకటి ఇస్తారు, అంతేగాని ఇంకా ఇందులో మనం చెప్పుకోవడానికి ఏమీ లేదండి. ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి పొందిన తిరుమల తిరుపతి దేవస్థానం అనేది అందరికీ తెలుసు. నెక్స్ట్ దాని విశిష్టత, దాని ప్రత్యేకత ప్రతి మానవుడికి లేదు. ప్రపంచంలో నాట్ ఓన్లీ హిందూ దేవాలయం అయినప్పటికీ చాలా మంది విదేశీయులు కూడా నిత్యము 80,000 మంది 60,000 మంది దర్శించే ఆ దేవాలయంలో ఇటువంటి అవాంఛిత సంఘటన జరగడం అనేది చాలా శోచనీయము. మద్యం బాటిల్ కానివ్వండి, లేదా గంజాయి కానివ్వండి, లేదా ఇంకోటి ఎక్స్ట్రా ఏమైనా చేయడం అనేది చాలా తప్పు, నేరం కూడా. దయచేసి ఇట్లాంటి దిగజారుడు దాన్ని రాజకీయంగా కూడా వాడుకోకూడదు, అది ఏ పార్టీ అయినప్పటికీ. ఇప్పుడు వైసీపీ వాళ్ళు పెట్టారని వీళ్ళు అంటున్నారు, లేదు మాకు సంబంధం లేదు, ప్రభుత్వ వైఫల్యం అని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు సీసీ కెమెరా తీస్తే వైసీపీ కార్యకర్తలు పెట్టినట్టు తెలుస్తూ ఉంది. కాబట్టి దాని మీద నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి, పార్టీ అని కాదు, ఎవరైనా ఏ వ్యక్తులైనా, హిందువులు అవ్వచ్చు, హిందూయేతరులు అవ్వచ్చు, ఎవరైనా సరే తిరుమలలో అటువంటి చర్యలు చేపట్టడం అనేది భక్తుల మనోభావాలు కాదు, యావత్ సభ్య సమాజం కూడా హర్షించదు. కాబట్టి ఇటువంటి వాటి పట్ల ప్రభుత్వం, ఏ ప్రభుత్వాలు అయినప్పటికీ కఠినంగా వ్యవహరించాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అలాగే అనేకమైన ఇప్పుడు ఈ రోజు గత 2-3 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం చుట్టూ అవినీతి జరుగుతూ ఉంది. అది చూడండి, గత ప్రభుత్వంలో ఉన్నవన్నీ ఇప్పుడు అవినీతి జరుగుతాయి, ఎంక్వైరీలు జరుగుతాయి. కల్తీ నెయ్యి కావండి, పరకమ్మని కానివ్వండి, లేదా బంగారం తాపడం, బంగారాన్ని మెరుక్కునిచ్చేటప్పుడు 100 కేజీల బంగారం 50 కేజీలు రావడము, ఇదంతా చూస్తే ప్రజలకు భక్తులకి చాలా అయోమయంగా ఉందండి. అసలు ఇది ఏంటిదంతా, ఏంటి ఎట్లా జరుగుతుంది, ఏంటి ఇదంతా అనేసి ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆవేదన ఉన్నప్పటికీ ప్రజలు తన భావాలను వ్యక్తపరచగలరు. కానీ వాటి మీద చర్య తీసుకునే అధికారం ప్రభుత్వాలకే ఉంది. చిత్తశుద్ధి అంకిత భావంతో ప్రభుత్వాలు అటువైపుగా ప్రయాణించి శిక్షలు వేస్తే తప్పనిసరిగా దేవాలయానికి ఉన్నటువంటి పవిత్రత, ఆ యొక్క విశిష్టత, ఆ భగవంతుడి పట్ల ఉన్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రభుత్వాలు ప్రజలకు గాని సమాజానికి గాని భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. మీరు చూసుకున్నట్టయితే హిందువులు ఆరాధ్యమైనటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇలా జరగటం మీరు ఎలా చూస్తారు? చాలా ఏయమైన చర్య, ముందు చెప్పి దీన్ని తీవ్రంగా ఖండించాలి, చాలా శోచనీయము, ఏయమైన చర్య. ఇట్లాంటి సంఘటనలు జరగడం అనేది చాలా దురదృష్టకరము. అసలు తిరుమలనే తిరుపతిని ఎందుకని ఎంచుకోవాలి ఎవరైనా సరే రాజకీయం? అసలు దాని చుట్టూ రాజకీయం చేయడానికి లేదు అసలు. దేనికి? నీకు తిరుపతి కాకుండా ఈ ఆంధ్రప్రదేశ్ లో అనేక ప్రదేశాలు ఉన్నాయి, బయట బోల్డ్ అన్ని వేదికలు ఉన్నాయి, చాలా వేదికలు ఉన్నాయి, అనేకమైన ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. వాటి మీద మాట్లాడండి. రాజకీయం చేయాలనుకుంటే వాటి మీద రాజకీయం చేయొచ్చు. ఇదే పార్టీ అవ్వండి, ప్రతిపక్ష పార్టీ అవ్వచ్చు, పాలకపక్షం అవ్వచ్చు. కానీ పాలకపక్షాన్ని, ప్రభుత్వాన్ని ఈ విధంగా పరువు ప్రతిష్టలకి దిగజార్చడం అనేది తప్పు. ప్రభుత్వానికి సహకరించాలి, లేదంటే నిజంగా తప్పు జరిగితే తప్పనిసరిగా ప్రతిపక్షంగా నిలదీయొచ్చు, హక్కులు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఇటువంటివి దిగజారుడు రాజకీయాలు చేయకూడదని ప్రజలుగా మేము కోరుకుంటున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటి సాక్షాత్తు ఆ తిరుమలలో కూడా మద్యం బాటిల్స్ ని చూపిస్తూ వైసీపీ వాళ్ళు చేసినటువంటి అరాచకం ఎలా చూడాలంటారు? ఎందుకంటే ఈ రోజుని ఎంత పవిత్రతను కాపాడవలసిన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్ని అరాచకాలు, ఒకటి కాదు కోకొల్లల అరాచకాలు సృష్టిస్తూ భక్తుల్ని భయభ్రాంతులు కలిగించేలాగా ప్రవర్తిస్తుంటే దీన్ని ఎలా చూడాలో మాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. ఇవాళ ఎంత దుర్మార్గమైన చర్యలు చేస్తున్నారంటే, ఒక లడ్డూలో కల్తీ అన్నారు, అది దాని మీద సిట్టేశారు, దాని మీద వివరణ మొత్తం అందరినీ తోటి జరుగుతుంది ఓ పక్కనే. అది కాకుండానే ఇక్కడ తిరుమలలో భూములు కొట్టేశారు, పరకామణిలో ఉన్న వారిని కోట్ల డబ్బు దండుకుని మళ్ళీ దాని మీద విచారణకు వస్తే అతన్ని ఒక ఆయన్ని దానికి ప్రధాన సాక్షిని చనిపోయాడు. ఎలా చనిపోయాడు అనేది ఇప్పటికీ మిస్టరీ. ఇవన్నీ మామూలు ఒక్కదానికి ఒకటి ఇంటర్లింకింగ్ గా ఎన్ని వెళ్తున్నాయో, ఎక్కడికి వెళ్తుందో వ్యవహారం. వేడుకొండల వాడిని
చిన్న చూపు చూస్తున్నట్టు కాకుండా ప్రజలకి ఎంతో భక్తి భావంతో ఎన్నో దేశాల నుంచి ఇవాళ తిరుమల వస్తారు. తిరుమల అంటే ఒక ఆధ్యాత్మికంగా కాదు, ఒక ప్రశాంతత కోసం వాళ్ళు మనసులో కోరుకున్న కోరికలను నెరవేర్చుకోవడానికి ఈ తిరుమల వెంకటేశ్వర స్వామిని అంటే ఆరాధ్య దైవం. ఆయనతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా బాగుపడిన వాళ్ళు ఎక్కడ దాఖలేదు. నమో వెంకటేశాయ ఆపదముక్కుడ వెంకటరమణ గోవింద గోవింద అంటే రక్షించే అనాథ రక్షకు ఆపద్ బాంధవుడినే మీరు ఇంత ఇబ్బందులు పెడుతుంటే ప్రజల్ని మీరు ఏ విధంగా ఇబ్బందులు పెట్టరన్నది ప్రజలు గ్రహించాలి. మీరు దేవుడికే ఇంత అన్యాయంగా అక్రమంగా చేస్తుంటే ప్రతిదీ ఇప్పుడు బయట ప్రజలు ఏమనుకోవాలి, ఎటు చూడాలి, ప్రజలు ఏమవ్వాలి, దీన్ని ఏ విషయంగా మనం గుర్తించాలనేది భయభ్రాంతులు చేసేలాగా. నిన్న ఒక సంఘటన, మామూలు సంఘటన కాదు, లడ్డూలో కల్తీ అన్నది పెద్ద కుంభకోణం అయితే చిన్న చిన్న చితగా అన్నట్టు మందు బాటిల్స్ పైకి పట్టుకెళ్ళి ఒక బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి వారు ప్రోత్సహిస్తుంటే దీన్ని ఏమని చెప్పాలి? ఒక పవిత్రమైన పోస్టుల్లో ఉండి ఒక ఎమ్మెల్యేల కింద చేసి, చైర్మన్ల కింద చేసి, ఎంపీల కింద చేసి ఇలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు వీళ్ళు. దీన్ని మనం ప్రజలు అందరూ గ్రహించాలి. ఇలాంటి పనుల్ని మనం ముక్తఖండంతో ఖండించకపోతే ఇది ఎక్కడికో దారితీస్తుంది. దీన్ని చిన్న విషయం కింద ఎవరు పట్టించుకోకుండా దేవుడికే భద్రత లేకపోతే సామాన్య భక్తులకి, సామాన్య మానవులకి ఎక్కడ భద్రత ఉంటుంది అనేది మీరు గ్రహించాలి. మీరు ఇవాళ అరాచకాలకి పెట్టింది పేరు, ఆ పార్టీకి మనం పార్టీ పేరు చెప్పుకుంటానికి కూడా సిగ్గుచేటుగా అనిపిస్తుంది. మాకు ఆ పదం పలకాలన్నా మాకు సిగ్గుచేటు అనిపిస్తుంది. మాకు పార్టీని కాదు, భక్తులు అందరికీ కులాల మతాలు అన్ని అందరూ సామరస్యంగా బతకాలనే ఒక విధానంలో వెళ్లకుండా దేవాలయాల మీద దాడి చేయటం, దాన్ని కించపరచడం, గత ప్రభుత్వం చేసిన నిర్వాహకాన్ని ఈ ప్రభుత్వం వచ్చి ఒక్కోటి మాకు అమ్మవారి పెనుగొండ వాసవి అమ్మవారికి ఏమో వారికి పండగ కింద, లేకపోతే ఇప్పుడు ఈస్ట్ గోదావరిలో ప్రబల పండగ, ఇలాంటి వాటిని ప్రభుత్వ పండగల కింద గుర్తించి పాడేరు అమ్మవారు ఉన్నారు, పాడేరు అమ్మవారికి ప్రభుత్వ లాంఛనాలతో పండగ జరుపుతున్నారు. అలాంటివి మానేసి ఇదివరకు గత ప్రభుత్వాలు అలాంటివి ఏమి లేవు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక ప్రతి పండగల్ని గుర్తించి వారికి ఏం కావాలో వాళ్ళకి సదుపాయాలు చేస్తూ, ఎక్కడో ఒకసారి తొక్కిసలాట జరిగిందని హిందూ దేవాలయాల మీద ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని పెద్ద గోల్ చేశారు. అక్కడ వాళ్ళు ప్రైవేట్గా ఎండోమెంట్స్ కానీ దేవాలయంలో చిన్న గొడవ జరిగితే విజయనగరంలో పెద్ద కంప్లైంట్, పెద్ద గోల్ చేశారు. ఇవాళ ఈ గోల్ని కాదు, తిరుమల తిరుపతిలో మీరు చేసినంత అవమానాన్ని దేనికి తీసుకోవాలి? మేము దేనికి ఏ సంకేతంగా తీసుకోవాలి? మీరు పవిత్రమైన దేవాలయాల్లో మీరు ఏ పార్టీకైనా, ఏ పార్టీ పదవులు పొందిన వారు కూడా బాధ్యతమైన పదవులు పొంది కూడా మీరు ప్రోత్సహిస్తుంటే దీన్ని ఖండించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దీన్ని మనం అందరం గుర్తించాలి. అలాగే కాకుండా వెంకటేశ్వర స్వామి బంగారాన్ని మనం మెరుగుపరచడానికి ఇస్తే 100 కేజీలు ఇస్తే అది 50 కేజీలు వెనక్కి వచ్చింది. అంటే 50 కేజీలు అక్కడ ఎక్కడికి వెళ్ళింది, ఎవరు తిన్నారు? ప్రజలు గ్రహించట్లేదా? ప్రజలు ఉండి మాట్లాడలేకపోతున్నారా? ఇప్పుడు స్వేచ్ఛ ఉంది. ఇవాళ ఇదివరకైతే స్వేచ్ఛ లేదు. ఎవడన్నా మాట్లాడితే తీసుకెళ్లి వాళ్ళని ఇబ్బంది పెట్టారని, వాళ్ళ ఫ్యామిలీలు ఇబ్బంది పెడతారని భయపడి ఇంట్లో కూర్చున్నారు. ఇవాళ స్వేచ్ఛ ఉంది. స్వేచ్ఛగా బయటికి రండి, బయటకు వచ్చి మాట్లాడండి. ఎందుకంటే ఇవాళ మనం డిఫెన్స్ చేసుకోకపోతే రేపొద్దున్న మనం ఎవరో సపోర్ట్ చేయకపోతే మనం దీనికి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్తుంది. దేవుడికే భద్రత లేని ప్రభుత్వం, లాస్ట్ ప్రభుత్వం చేసిన ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం ఎందుకు ఉపేక్షిస్తుందని మాకు ఇప్పుడు అర్థం అవట్లేదు. మాకు ప్రభుత్వం ఇన్ని సాక్ష్యాలతోటి దొరికారు, ఇంత సాక్ష్యాలతోటి గవర్నమెంట్ దీని మీద ప్రత్యేక కోర్టు పెట్టి, దీని మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అంటారు కదా, అలాంటి కోర్టులు పెట్టి శిక్షిస్తే చాలా గమ్ముని శిక్షలు పడి దానికో న్యాయం బయటకు వస్తే ఆనందించే వాళ్ళు చాలా మంది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రపంచంలో కానీ దేవాలయాల మీద దాడుల గురించి భయపడుతూ భక్తితో ఉన్న భయం, భక్తి రెండు కానరాకుండా పోయేలా పరిస్థితి ఉంది ఇవాళ. ఈ పరిస్థితిని మీరు ఖండించి మనం అందరం ఇవాళ ప్రభుత్వం వెంటనే దీని మీద తగు చర్యలు తీసుకోవాలి. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి చర్యలు ఉపేక్షించకండి. దీన్ని చిన్నగా వదిలేస్తే రేపొద్దున్న చిన్న పాము అయినా పెద్ద కర్త కొట్టమన్నారు. అది ఇవాళ ఎక్కడ అరాచకాలు జరిగితే మీరు వెంటనే సమీక్షిస్తున్నారు. వైకుంఠ ఏకాదశి రోజున సీఎం గారు రివ్యూ పెట్టారు. నాకు ఏదన్నా చిన్న రిమార్క్ వస్తే ఒప్పుకున్న చంద్రబాబు నాయుడు గారు కొండ బదలు కూడా చెప్పారు. అలాగే మీరు ప్రభుత్వంలో ఎలాగైతే వ్యవహరిస్తున్నారో దేవాలయాల మీద జరిగిన అన్యాయాలను మీరు వెంటనే సీరియస్ తీసుకొని మీరు చంద్రబాబు గారు దీన్ని మేము దయ ఉంచి కోరుతున్నాం. ఎందుకంటే దీని మీద చర్యలు తీసుకోకపోతే అపద్భర్త భావం వస్తుంది. ఇదేదో అది మాట్లాడట్లేదు అనే భావం రాకుండా మీరు చేస్తున్నారు, మంచి పని చేస్తున్నారు, చేయట్లేదు అంటలేదు. దాన్ని ఇంకా సీరియస్గా దీన్ని ఏం చేస్తే బాగుంటుందని మీరు పెద్దలు, మీరు ప్రభుత్వం వారు చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం దీని మీద
తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ, మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకుండా ఉండడానికి ఎంత చేసినా వీళ్ళు దుర్మార్గం చేస్తున్నారు కాబట్టి ఎవరికొకరికి శిక్షలు పడకపోతే ఇది ఇంకా పేటరేగిపోతారు కాబట్టి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అందరూ వెంకన్న బాబు గారి దగ్గరికి వస్తారు. అలాంటి వెంకన్న బాబు గారి దగ్గరికి వచ్చినప్పుడు వెంకన్న బాబు గారికి న్యాయం చేయలేకపోతే మీరు కూడా ఇంక మనం ఎప్పుడుకో కాలాతీతం చేస్తుంటే ఏమనాలో మాకు అర్థం అవట్లేదు. దీని మీద మీరు కళ్ళుండి మీరు చూస్తున్నారు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. మీరు న్యాయమూర్తులు కూడా మీరు అందరూ దీని మీద తక్షణం మీరు స్పందించి ఒక ప్రైవేట్ పిల్లి కిందన మీరు సుమోటో కిందన తీసుకుని దీన్ని తగు చర్యలు తీసుకోవాలని న్యాయ వ్యవస్థను కూడా నేను కోరుకుంటున్నాను.